ఉత్తరాంధ్ర ప్రాజెక్టు 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి అవి 2 ఏళ్లలో పూర్తి చేయడం ద్వారా అక్కడి ప్రజల రుణం తీర్చుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజైన గురువారం ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి కాగల వ్యయాన్ని అంచనా వేశామన్నారు. ఇందుకు సుమారు 2400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 2 ఏళ్ల కాల వ్యవధి నిర్ణయించుకుని మొదటి సంవత్సరం 1000 నుండి 1200 కోట్ల రూపాయలు ఖర్చు, రెండో సంవత్సరం కూడా 1000 నుండి 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. ఆయన సూచన మేరకు 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయడానికి కృతనిశ్చయంతో ఉందన్నారు. బీఆర్ఆర్ వంశధార నాగావళి లింక్, తోటపల్లి తారకరామ తీర్థసాగర్, జంజావతి హీరమండలం లిఫ్ట్, నాగావళి చంపావతి, మహేంద్ర తనయ వంటి కీలకమైన ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి వివరించారు. రాయలసీమలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అందినివ్వాలని కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పూర్తి చేసి ప్రారంభించారో అదే మాదిరి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కూడా 2 ఏళ్లలో పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. ఉత్తరాంధ్రకు అత్యంత కీలకమైన పోలవరం ఎడమ ప్రధాన కాలువకు 1200 కోట్ల రూపాయలు కేటాయించి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తీసుకువెళ్లబోతున్నామన్నారు. వంశధార కుడి కాలువ ఆయకట్టుకు సంబంధించి శివారు భూములకు నీరు అందడం లేదన్న సభ్యుల ప్రశ్నలకు కూడా మంత్రి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. కుడికాలువ ఆయకట్టు 4600 ఎకరాలు కాగా అందులో ఇప్పటికే 2104 ఎకరాలకు నీరు అందని మాట వాస్తవమేనని, 2011లో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన సంస్థ మధ్యలో పనులు నిలిపివేయడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందని మంత్రి వివరించారు. వంశధార కుడి కాలువ లైనింగ్, 8 ఓటీలు, 2 స్ట్రక్చర్లు నిర్మించడం ద్వారా పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు అని అంచనా వేశామన్నారు. ఇందుకు 10 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పూర్వపు నిర్మాణ సంస్థ ఒప్పందాన్ని ఫ్రీ క్లోజర్ చేసి వంశధార కుడి కాలువ ఆయకట్టు శివారు 11 గ్రామాలకు సాగునీరు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు.